హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఇవాళ నేను మీకు క్యాబేజీ ఫ్రై ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా కొద్ది సమయంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక పావు కిలో క్యాబేజ్ అయితే తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. సో మనకు ఎంత వీలవుతుందో అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి, లేదు లావుగా కావాలనుకున్నా చేసుకోవచ్చు. ఈ తరిగిన క్యాబేజ్ మిశ్రమాన్ని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కనుక మనకు వడపోతాయి. ఈ విధంగా మనం గనక క్యాబేజ్ మొత్తం స్ట్రైనర్లో వేసుకుంటే నీళ్ళు మొత్తం పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెమంత మినప్పప్పు, అలాగే కొంచెమంత పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేశాను. సన్నగా తరిగిన ఉల్లిపాయని యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న సైజు ఉల్లిపాయని అయితే యాడ్ చేశానండి. అలాగే కచ్చపచ్చగా దంచిన తెల్లగడ్డల్ని వేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే కొంచెమంత కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ మిశ్రమాన్ని యాడ్ చేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేయడం వల్ల మనకు క్యాబేజ్ కొంచెం తొందరగా మగ్గుతుందండి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉప్పు పసుపు వేయకుండా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనకు క్యాబేజ్ ఉడికి తెలుస్తుంది, మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకున్నట్లయితే కనుక మనకు క్యాబేజ్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని స్లో ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో కారం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కారానికి బదులు చిల్లీ ఫ్లేక్స్ ఈ విధంగా పొడి పొడిగా చేసి వేసుకుంటే కనుక మనకు చాలా టేస్ట్ వస్తుంది ఈ యొక్క రెసిపీ. సో ఇప్పుడు ఈ యొక్క రెసిపీలో మనకు మిరప్పొడి కావాలనుకుంటే వేసుకునే వాళ్ళు ఉన్నారు. నేనైతే ఇక్కడ మిరప్పొడి వేయకుండా అవాయిడ్ చేశాను. చిల్లీ ఫ్లేక్స్తోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. లాస్ట్లో మనం కొంచెం అంతా కొత్తిమీర యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము. సో ఎవరికైనా కూడా క్యాబేజ్ ఫ్రై చేసుకోవాలంటే డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటారు కదా. కొంతమంది కొబ్బరి వేసి కూడా చేసుకుంటారు. సో ఒక రకమైన క్యాబేజ్ ఫ్రై అండి ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు కనుక ఈ యొక్క క్యాబేజ్ ఫ్రై నచ్చినట్లయితే మీరు ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే చపాతీ, రోటీ, రైస్లోకి కూడా అదిరిపోతుంది. మనం పప్పు, సాంబార్, రసము ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా అయితే ఈ క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంటుంది. సో మీరు ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. మన లడ్డు బ్లాగ్స్ 369 ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.